హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 నైట్ క్రీమ్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఒక నైట్ క్రీమ్ వచ్చేసి టొమాటో జ్యూస్తో అండి, ఇంకొక నైట్ క్రీమ్ వచ్చేసి బీట్రూట్తో అండి. ఈ 2 నైట్ క్రీమ్స్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ స్టెప్లో 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేయండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేయండి. ఆ తర్వాత ఒక టొమాటోను తీసుకోండి. టొమాటో యొక్క జ్యూస్ని 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఇలా 2 టేబుల్ స్పూన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ను వేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఇంతకు ముందే వేశాను. రైస్ ఫ్లోర్ బాగా సాఫ్ట్గా ఉన్న రైస్ ఫ్లోర్ని వేయండి, బరకగా అయితే అస్సలు ఉండకూడదు. ఈ విధంగా క్రీమీలా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని నైట్ టైము ఒక 1 అవర్ వరకు అప్లై చేసి ఉంచుకోండి. నేను ఇక్కడ హ్యాండ్పై అప్లై చేసి చూపిస్తున్నాను, మీరు ఫేస్కి మెడ చుట్టూతో అప్లై చేయండి. ఇందులో అలోవెరా జెల్ను యాడ్ చేసాం కాబట్టి ఇది మీ స్కిన్ హైడ్రేట్ చేస్తుందండి. మీ ఫేస్ పై మొటిమలు ఏమైనా ఉన్నా కానీ తగ్గిస్తుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం పూర్తిగా ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత మీరు ఒకసారి పైన రబ్ చేయండి. ఈ విధంగా రబ్ చేయడం వల్ల మీ స్కిన్ పై డర్టీ ఏమైనా ఉన్నా కానీ రిమూవ్ చేసేస్తుంది. ఆ తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేయండి. మీ స్కిన్ ఎంతో బ్రైట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ బీట్రూట్ నైట్ క్రీమ్ అండి. బీట్రూట్ని ముందుగా పై పొట్టుని తీయండి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోకి గ్రేట్ చేసి తీసుకోండి, లేదంటే గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా గ్రేట్ చేసిన బీట్రూట్ను మీరు వేరొక బౌల్లోకి తీసుకొని స్టైనర్ పెట్టి అందులో నుంచి 2 టేబుల్ స్పూన్ జ్యూస్ని తీయండి. ఇలా నేను బీట్రూట్ జ్యూస్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ను 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ను వేయండి. ఇప్పుడు ఒకసారి వీటిని మిక్స్ చేయండి. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ను వేయండి. రైస్ ఫ్లోర్ బాగా సాఫ్ట్గా ఉండాలండి. వీలైనంత వరకు సాఫ్ట్గా ఉండే రైస్ ఫ్లోర్ను వేయండి, లేదంటే జల్లెడ పట్టైన రైస్ ఫ్లోర్ను ఇందులో వేసి కలపండి. ఈ బీట్రూట్ నైట్ క్రీము ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. దీన్ని నైట్ టైం అప్లై చేయండి. నైట్ టైం పడుకోబోయే ముందు అప్లై చేయండి. అప్లై చేసి 1 అవర్ వరకు ఉంచుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇదంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు వాష్ చేయండి. ఇందులో కోకోనట్ ఆయిల్ను యూస్ చేసాం కదండి. కోకోనట్ ఆయిల్ లోతు నుంచి పోషణని ఇస్తుంది మీ స్కిన్కి. దీనివల్ల మీ స్కిన్ గ్లోగా కనిపిస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుందండి. బీట్రూట్ మీ స్కిన్ పై ఉన్న డర్టీ మొత్తాన్ని తొలగించి ఎంతో గ్లోగా ఉంచేలా చేస్తుందండి. నేను ప్రిపేర్ చేసిన 2 నైట్ క్రీమ్స్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. అలాగే ఈ 2 నైట్ క్రీమ్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.